మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. గతంలో విచ్చలవిడిగా రెచ్చిపోయి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయన్నారు. అరాచకానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్నారు. పట్టిసీమ మట్టిని అప్పన్నంగా కొట్టేసిన దోపిడీదారుడు అంటూ ఆరోపణలు చేశారు రామయ్య. ఆలస్యమైన చట్టం ముందు దోషికి శిక్ష పడాల్సిందే అన్నారు. ఇటువంటి అరాచక శక్తులు గన్నవరంతో పాటు విజయవాడ, గుడివాడ, బందర్ అనేక చోట్ల ఉన్నారని, వారందరికీ కూడా జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందన్నారు వర్ల రామయ్య. ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి. గన్నవరంలో మా నరకాసురుడి అంతం జరిగింది. మా నరకాసుడు అంటే గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జైజేలు పలుకుతున్నారు. అమాయకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుద్ధి లేనివాడు అనను కానీ ఎవరైనా అంటారండి. ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను. నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. అతను అరెస్ట్ చేస్తే ఆయన ఎవరు విజయవాడలో ఉంటాడు. పాప ఆయన అమాయకుడిని అరెస్ట్ చేశారు. మేము అనుకుంటూనే ఉన్నాం, అరే అమాయకుడు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటాను? అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు?